రక్తదానం చేయండి, ఇతరుల ప్రాణాలని కాపాడండి అన్నది సూక్తి. కానీ కొన్ని బ్లడ్ బ్యాంకులు అదే రక్తాన్ని పక్కదారి పట్టిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నాయి. రక్తం నుంచి వేరు చేసిన ప్లాస్మాలను అక్రమంగా నిల్వ చేసి బిజినెస్ చేస్తున్నాయి. వాటి ఎక్స్పైరీ డేట్ ఉందో లేదో తెలియకుండా డబ్బులకు ఆశపడి అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఇటీవల బ్లడ్ బ్యాంకు పేరుతో మోసాలకు పాల్పడుతున్న అక్రమార్కులపై ఉక్కుపాదం మోపారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో బ్లడ్ బ్యాంకుల ద్వారా ప్లాస్మా దందా చేస్తున్నారన్న పక్కా సమాచారంతో అధికారులు దాడులు నిర్వహించారు. తనిఖీల్లో ల్యాబొరేటరీల్లో అక్రమంగా నిల్వ చేసిన హ్యూమన్ ప్లాస్మా, హోల్ హ్యూమన్ బ్లడ్, హ్యూమన్ సిరోమ్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లోని మదీనాగూడలోని శ్రీకర ఆసుపత్రి బ్లడ్ సెంటర్, దారుల్ షిఫాలోని న్యూ లైఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్లడ్ సెంటర్ను సీజ్ చేశారు. అలాగే ముసాపేట్లోని హెమో సర్వీస్ ల్యాబొరేటరీస్ కంపెనీలోనూ సోదాలు జరిపారు. ఫ్రీజర్స్లో నిల్వ చేసిన బ్లడ్ ప్యాకెట్లు, బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మదీనాగూడలోని శ్రీకర ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్, దారుల్ షిఫాలోని న్యూ లైఫ్ బ్లడ్ సెంటర్, కర్నూలులోని ఆర్ఆర్ బ్లడ్ బ్యాంకుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా సేకరించిన బ్లడ్ బాటిల్స్ని ముసాపేటలోని భవానీనగర్లో ఒక అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన కేంద్రంలో నిల్వ చేసి వాటిని మళ్లీ ప్యాక్ చేసి విక్రయాలు జరుపుతున్నట్లు నిర్ధారించారు. ఇంతకీ రక్తదానం చేయాల్సిన వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? బ్లడ్ ఇచ్చే ముందు ఎలాంటి ఫామ్లు ఫిల్ చేయాలో తెలుసుకుందాం. అసలు ప్లాస్మా, ప్లేట్లెట్స్ను ఎలా సపరేట్ చేస్తారో మనకు మా ప్రతినిధి రానా డీటెయిల్డ్గా వివరిస్తారు. ఇటీవల డ్రగ్ కంట్రోల్ కోర్టు పూర్తి స్థాయిలో కూడా బ్లడ్ బ్యాంకుల పైన కూడా వారు దాడులు చేస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఆ దాడుల్లో విస్తుపోయే నిజాలు అనేది బయటకు వస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. ముఖ్యంగా పేషెంట్ల దగ్గర బ్లడ్ తీసుకుని వారు అక్రమంగా ప్లాస్మా కానీ, ప్లేట్లెట్స్ కానీ, ఈ సీరం కానీ వేరువేరుగా కూడా అమ్ముతున్నటువంటి సంఘటనలు అనేది బయటకు వస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. నిజంగా ఈ డోనరు బ్లడ్ వచ్చిన తర్వాత దాని తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఏమైనా వారు ఏ యొక్క కండిషన్స్ మీద కూడా వాళ్ళు బ్లడ్ ఇవ్వబోతున్నారు. దాంతోపాటు దీన్ని ప్లాస్మాని కానీ లేదా సీరం కానీ, ప్లేట్లెట్స్ కానీ ఎట్లా వేరు చేస్తారనే దాంట్లో కూడా మనం ప్రాక్టికల్ గా ఒకసారి మనం చూడవచ్చు. మనం ఉస్మానియా హాస్పిటల్ బట్టి బ్లడ్ కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ లో ఉన్నాము. సో పూర్తి స్థాయిలో ఆ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది, దాంతోపాటు ఇటీవల కాలంలో ఈ ప్లాస్మా అనే పదం మనం ఎక్కువగా విలువగా వింటూ ఉంటున్నాం. ఈ ప్లాస్మాకు ఉన్నటువంటి మార్కెట్లో విలువ గురించి కూడా మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పేషెంట్స్ వాడతారు, ఈ సీరం కూడా దేనికి వాడతారు, ఏ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా యూజ్ చేస్తారనే దాని కూడా పూర్తి స్థాయిలో మనం ప్రాక్టికల్ గా ఒకసారి లోపల డాక్టర్ గారిని అడిగి మనం తెలుసుకుందాం. ఒకసారి చూద్దాం రండి. మేడం, ఇట్లా మీరు చెప్పండి, ఇప్పుడు ఒక డోనర్ బ్లడ్ ఇవ్వడానికి ఇక్కడ వచ్చినప్పుడు ఏ కండిషన్స్ వాళ్ళు మీరు చెప్తారు, వారి దగ్గర నుంచి మీరు ఏం అబ్జెక్షన్ తీసుకోబోతారు? ఇప్పుడు డోనర్ మన దగ్గర బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మేము ఫస్ట్ పాయింట్స్ కొన్ని, అంటే వాళ్ళ ఏజ్ కరెక్ట్ గా ఉందా, వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారా లేదా డొనేషన్ కి, అంటే 18 to 50 years ఆఫ్ ఏజ్, లేదంటే హిమోగ్లోబిన్ కరెక్ట్ గా ఉందా లేదా, వాళ్ళు ఇంకొకరికి బ్లడ్ డొనేట్ చేసే పరిస్థితిలో ఉన్నారా లేదా, వాళ్ళకి ఏమైనా డిసీజెస్ ఉన్నాయా, ఏమైనా మెడిసిన్స్ వేసుకుంటున్నారా, వాళ్ళకి మొత్తం హెల్త్ హిస్టరీ అంతా తీసుకొని వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారు అనుకుంటేనే మేము డొనేషన్స్ కి యాక్సెప్ట్ చేస్తాము. ఎవరైనా వాలంటరీగా డొనేట్ చేయొచ్చు, ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పేషెంట్స్ కి అవసరం ఉన్నప్పుడు వాళ్ళు డొనేట్ చేస్తారు. అట్లా మా దగ్గర డైలీ 30 to 40 డొనేషన్స్ అవుతూ ఉంటాయి. సో డోనర్ వచ్చినప్పుడు మనం మొత్తం క్రైటీరియా ఈ ఫామ్ లో తీసుకుంటాము. ఇలా తీసుకున్నప్పుడు వాళ్ళ పేరు డీటెయిల్స్, ఏజ్, సన్ ఆఫ్, వాళ్ళ ఏజ్ నంబర్ అన్ని, వాలంటరీయా, రీప్లేస్మెంటా, వాళ్ళ ఆక్యుపేషన్ ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, ఫోన్ నంబర్తో సహా, అండ్ వాళ్ళ హెల్త్ హిస్టరీ కూడా ఇందులో తీసుకుంటాం. వాళ్ళు ఇంతకుముందు ఇచ్చారా బ్లడ్, ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా, వాళ్ళకి హెల్త్ బాగుందా, ఇంతకుముందు ఏమైనా జబ్బులు ఉన్నాయా, లేదు అంటే వాళ్ళ వెయిట్, వాళ్ళ హిమోగ్లోబిన్ ఎంత ఉంది, వాళ్ళ బీపీ సరిగ్గా ఉందా, ఇప్పుడు డొనేట్ చేయగలిగే స్థితిలో ఉన్నారా లేదా, అవన్నీ చూసుకొని ఇవన్నీ కన్సెంట్, ఇవన్నీ వాళ్ళు బ్లడ్ డొనేట్ చేస్తున్నాము, మా ఇష్టపూర్వకంగానే బ్లడ్ డొనేట్ చేస్తున్నాము అని వాళ్ళతో సంతకం తీసుకొని కన్సెంట్ తీసుకొని, అండ్ బ్లడ్ అండ్ ప్లాస్మా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నది ప్లాస్మా ఫ్రాక్షనేషన్ కి, మన దగ్గర ఎక్కువ ప్లాస్మా ఏమైనా ఉంటే ఫ్రాక్షనేషన్ కి, అంటే ప్లాస్మా నుంచి ఫ్యాక్టర్స్ కొన్ని, ఫ్యాక్టర్ 7, ఫ్యాక్టర్ 8, ఫ్యాక్టర్ 9 అనేవి కోయాగులేషన్ ఫ్యాక్టర్స్ అనమాట. అది ఎవరికైనా పేషెంట్ కి కోయాగులేషన్ అంటే బ్లీడింగ్ డిజార్డర్ ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళకి ఫ్యాక్టర్స్ ఆర్టిఫిషియల్ గా ఈ ప్లాస్మా నుంచి ప్రిపేర్ చేసి ఇస్తారు.
సో అది ప్రిపేర్ చేయడానికి మా ప్లాస్మా మేము యాక్సెప్ట్ చేస్తాము అన్న కన్సెంట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని అప్పుడు డోనర్ని మేము డొనేషన్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద ఫామ్. ఈ ఫామ్ మొత్తం ఫిల్ చేసి వాళ్ళ కన్సెంట్ సైన్ తీసుకున్న తర్వాతనే మేము డొనేషన్కి తీసుకెళ్తాం. ఇప్పుడు డోనర్ బ్లడ్ ఇవ్వడానికి వచ్చినప్పుడు వారి నుంచి కూడా మనం ఎంతవరకు బ్లడ్ తీసుకోవచ్చు అని ఒక నియమాలు ఉంటాయి కదా. తీసుకున్న తర్వాత అది ఎన్ని రోజుల వరకు కూడా మనం దాని బ్లడ్ని ప్రిజర్వ్ చేయొచ్చు? తర్వాత 50 నుండి 60 కేజీల మధ్యలో డోనర్ వెయిట్ కనుక ఉన్నట్లయితే వాళ్ళ దగ్గర నుంచి 350 ml బ్లడ్ తీసుకోవచ్చు. అదే 60 కేజీల పైన ఉన్న వాళ్ళకి 450 ml అంటే 450 ml బ్లడ్ వరకు కూడా తీసుకోవచ్చు. సో వాళ్ళ బీపీ బాగుండి వాళ్ళ హీమోగ్లోబిన్ బాగుంటే అబౌవ్ 60-65 కేజెస్ ఉన్న వాళ్ళకి అరౌండ్ 450 ml బ్లడ్ కూడా తీసుకోవచ్చు. సో తీసుకున్న బ్లడ్ 350 కానీ 450 కానీ తీసుకున్న బ్లడ్ మనం దాంట్లో నుంచి ఫ్రాక్షనేషన్ అంటే సెపరేట్ చేయడము, కాంపోనెంట్స్ సెపరేట్ చేస్తాము. ఒక హోల్ బ్లడ్ నుంచి ప్లాస్మా ఒకటి, ప్లేట్లెట్స్ ఒకటి సెపరేట్ చేయడం జరుగుతుంది. సో అందులో ఇప్పుడు 350 ml తీసుకున్నప్పుడు అందులో 200 to 250 ml ప్యాక్డ్ ఆర్బీసీ అండ్ ప్లాస్మా అరౌండ్ 100 to 150 ml, ప్లేట్లెట్స్ అరౌండ్ 50 ml అలా సెపరేట్ చేసి 3 bags లో స్టోర్ చేయడం జరుగుతుంది. సో బ్లడ్ అనేది స్టోరేజ్ 35 to 42 days ఉంటుంది. ప్లాస్మా అనేది 1 to 5 years మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రీజర్లో. అండ్ ప్లేట్లెట్స్ అరౌండ్ 5 days మనం లైఫ్ టైం ఉంటుంది. దానికి 5 days స్టోర్ చేయాలి. 5 days తర్వాత దాని లైఫ్ టైం అయిపోతుంది. సో అట్లా డిఫరెంట్ కాంపోనెంట్స్ ఒక బ్లడ్ నుంచి మనము ప్యాక్డ్ ఆర్బీసీ, ప్లేట్లెట్స్, ప్లాస్మా అట్లా సెపరేట్ చేసి 3 పేషెంట్స్కి 4 పేషెంట్స్కి క్రయో కూడా ప్రిపేర్ చేయొచ్చు. ఇలా 4 పేషెంట్స్కి మనం యూజ్ చేయొచ్చు. అట్లా ఒక పేషెంట్ నుంచి 4కి యూజ్ అయ్యేటట్టుగా మనం సెపరేట్ చేసి కాంపోనెంట్స్ యూజ్ చేయడానికి ఉంటాయి. సో మీరు ఇందాకే ఈ బ్లడ్కి సంబంధించిన మనం చూసాము. వీటిని ఎట్లా సపరేట్ చేస్తారు మేడం? ఈ ప్లాస్మా కానీ ప్లేట్లెట్స్ కానీ ఈ బ్యాగ్ ఉంటుంది కదా, ఈ బ్యాగ్ ఇది ఇప్పుడు ఉంది కదా, ఇలా బ్యాగ్ పెట్టడం వల్ల ఇందులో ఒక కంటైనర్ లో ఇట్లా మనము 8 bags, ఇందులో 2 4 ఉన్నాయి కదా, 8 bags ఇలా పెట్టి ఇది సెంట్రిఫ్యూజ్ ఇలా స్పిన్ తిప్పే మెషిన్ అన్నమాట. సో ఇలా తిప్పడం వల్ల ఫాస్ట్ గా తిప్పడం వల్ల దీంట్లో రెడ్ బ్లడ్ అనేది సెపరేట్ అయిన ఏమైనా ఉన్నాయా ఇప్పుడు? సో ఈ రెడ్ కాంపోనెంట్ అనేది కిందికి వస్తుంది. ఈ వైట్ కాంపోనెంట్ అంటే సీరం అనేది పైనకి తేలుతుంది అనమాట. ఆ తేలిన సీరం ని ఒక మెషిన్ ద్వారా ఇందులోకి పంపిస్తాం. సో అట్లా పైది ప్లాస్మాకి పంపిస్తాం. ప్లాస్మాని మళ్ళా స్పిన్ చేసి మళ్ళీ దాంట్లో సూపర్ నైట్రెంట్ మళ్ళీ పైన తేలింది మళ్ళీ ఇంకో బ్యాగ్ లో పంపిస్తాం. సో ఒకటి ప్లేట్లెట్స్, ఒకటి ప్లాస్మా, మళ్ళీ ఇది రెడ్ బ్లడ్ లాగా యూజ్ అవుతుంది. సో ముగ్గురు. ఇది చెప్తున్నది ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం డ్రగ్ కంట్రోల్ బోర్డు విరివిగా అనేక బ్లడ్ బ్యాంకుల్లో కానీ హాస్పిటల్లో కానీ ఈ యొక్క రైట్స్ చేసినప్పుడు ఈ ప్లాస్మా దందా కానీ అలాగే ప్లేట్లెట్స్ దందా కానీ ఈ బ్లడ్కి సంబంధించినటువంటి దందా కానీ ఎక్కువగా బయటపడుతున్న నేపథ్యం కాబట్టి వారందరూ కూడా చాలా వరకు కూడా ఈ పారామీటర్స్ అనేది కూడా ఫాలో కావట్లేదు. పైగా పర్మిషన్స్ లేకుండా కూడా వీరు యూజ్ చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. వీటిపైన కూడా వారు దాడులు చేసి విస్తుపోయే అంశాలను కూడా వెలుగులు తీసుకొచ్చారు. కాబట్టి ఎగ్జాక్ట్గా ఒక మనిషి బ్లడ్ ఇచ్చిన తర్వాత వారు ఆ బ్లడ్ని ఎన్ని రకాలుగా కూడా వారు వాడతారు ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు ప్రాక్టికల్గా అయితే డాక్టర్ గారు చాలా క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో ఎవరైనా కూడా బ్లడ్ డోనర్స్ కూడా కంపల్సరీ వారు ఏదైతే డీసీబీ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం అవన్నీ చూసి చదువుకున్న తర్వాత మాత్రమే వారు ఇవ్వాలి. ఆ ఒక హాస్పిటల్ కానీ మీ బ్లడ్ని దేనికోసం వాడతారు ఏంటి అనేది కూడా ముందుగానే కనుక్కోవడం మంచిదని కూడా వారు చెప్తున్నారు. దాంతోపాటు ఎక్కువగా ఈ ప్లాస్మా కానీ ఈ ప్లేట్లెట్స్ కానీ సంబంధించిన కానీ ఎవరున్న అవసరం ఉన్న వారు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా ఆ డేటు ఏదైతే ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా ఎంతవరకు వీళ్ళు ఎప్పుడు తీసుకోవచ్చు ఎంతవరకు ఉందని కూడా పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాత మాత్రమే దాన్ని యూజ్ చేసుకోవడానికి పనికొస్తుంది. లేకపోతే కొన్ని చాలా వరకు కూడా డబ్బుల కోసం ఎక్కువ రోజులు ప్రిజర్వ్ చేసి పెట్టి వాటిని అక్రమంగా కూడా అమ్ముతున్నారు. దీని పట్ల కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలనేసి కూడా డాక్టర్ చెప్తున్న నేపథ్యం కనబడుతుంది.